మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రేణు ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న ఈ రుక్మిణి బలరాముడు సంహరించిన విధానాన్ని చూసిన తర్వాత నివ్వెరపోయాట జనమేజయుడు. వైశంపాయనుడితోటి ప్రార్థించాడట ఇలా ఏమని? పురాణ సాగర జగత్తు సమస్తాన్ని తన పడగలపై భరించిన ఆదిశేషుడు ఈ బలరాముడిని చెప్పారు కదా మీరు. ఆ బలరాముడి పరాక్రమాలు ఇంకా వినాలని నాకు ఉత్సాహంగా ఉంది. కరుణించి ఆ పురాణ పురుషుని పౌరుష పరాక్రమాలు వివరించండి అంటూ అడిగాట. అప్పుడు ఈయన ఇలా చెప్తున్నారు. సాటిలేని మేటి ఆ బలరాముని శౌర్య ప్రభావాల గురించి చెప్పడానికి ఆ బృహస్పతేచారుడు నేనెంత అయినా సరే ఏదో శక్తి మేర చెప్తాను విను అన్నారు వైశంపాయనుడు. మంత్రి సామంతులతో వచ్చిన బలరాముని ఎదుర్కొన్న జరాసంధునికి ఎలాంటి గతి పట్టిందో తెలిసిందే కదా. ఓడిపోయి వెనుతిరిగాడు. అలాగే భీముడు కూడా బలరాముడితోటి గదాయుద్ధంలో చెప్పలేనన్ని సార్లు ఓడిపోయాడు. బలరాముడి దగ్గర గదాయుద్ధంలో మెడుకులు నేర్చుకుని అతనితోనే యుద్ధానికి తలబడ్డాడు భీముడు. ఒక్కసారి కూడా గెలవలేకపోయాడు. అలాంటి బలరాముని అత్యద్భుత కృత్యాలు ఎన్నెన్నో చెప్పుకోవచ్చు మనం అని చెప్పి కృష్ణుని కుమారుడు సాంబుడు దుర్యోధనుని కుమార్తె లక్షణని ప్రేమించి ఓనాడు రహస్యంగా ఆవిడ్ని అపహరించుకుని వచ్చేశాడనమాట. కూతురుని సాంబడు లేవదీసుకుని పోతున్నాడని తెలిసి దుర్యోధనుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వారెటు వెళ్తున్నది తెలుసుకున్నాడు. అటుగా రథాన్ని పోనిచ్చాడు. సాంబుడితో యుద్ధం చేశాడు. ఓడించాడు అతన్ని. సాంబుడిని తీసుకొచ్చి హస్తినాపురంలో కారాగృహంలో బంధించేశాడు. సాంబుడిని బంధించారని తెలిసి బలరాముడు ఉగ్రుడైపోయాడు. బగ్గున మండిపడ్డాడు. హస్తినాపురికి చేరుకున్నాడు. అక్కడి ఉద్యానవనంలో విడుదల చేశాడు. ఆసరికి కోపం తగ్గిందేమో. సామంగా మాట్లాడి సాంబుడిని విడిపించుకుని వెళ్దాం అనుకున్నాడు. అయితే అతని ప్రయత్నాలేవి దుర్యోధను ముందు ఫలించలేదు. బలరాముడిని లక్ష్యపెట్టలేదు దుర్యోధనుడు.
దాంతో మరింతగా జ్వలించిపోయాడు ఈ బలరాముడు. పౌరులు, కౌరవులు సమున్నత సౌదాలతో సహా హస్తినాపురాన్ని గంగలో కూరదూసేందుకు నిశ్చయించుకున్నాడు. నాగలిని అంతఃపుర ప్రాకారంలో చొప్పించి పెళ్లగించే ప్రయత్నం చేశాడు. నగరం అంతా వణికిపోయింది. పుర ప్రజలంతా తల్లలాడిపోయారు. సంభవించనున్న పెను ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. బంధువులు, హితులు వెళ్లి బలరాముడిని బ్రతిమలాడుకున్నారు. తప్పలేదు. బయలుదేరి వెళ్లి బలరాముడి ముందు మోకరిల్లాడు దుర్యోధనుడు. సాంబునితో సహా లక్షణను అప్పగించి చేసిన తప్పును మన్నించమన్నాడు. బలరాముడు ప్రసన్నుడయ్యాడు. అనేక విధాలుగా కానుకలిచ్చి గౌరవించాడు అతన్ని దుర్యోధనుడు. తర్వాత బలరాముడికి అతను శిష్యుడయ్యాడు. గదాయుద్ధంలో అతని దగ్గర అనేక మెళకువలు నేర్చుకుని గొప్పవాడయ్యాడు ఈ దుర్యోధనుడు. బలరాముడు హస్తిని పెళ్లగించే ప్రయత్నం చేసి విరమించగానే ఆ పురి ఒకవైపుకు ఒరిగి ఉండి నేటికి అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇది జరిగింది. బలరాముడు వృత్తాంతానికి పరమానందభరితుడైపోయాడు జనమేజయుడు. అప్పుడు అడిగాడు ఇలాగా, శ్రీకృష్ణుని పౌరుష ప్రతాపాల గురించి ఇప్పుడు చెప్పండి మునివరా అంటూ. తప్పకుండా అన్నారు వైశంపాయనుడు. ఆ మహానుభావుడి పుణ్యవృత్తాంతాలు ఎన్నెన్నో చెప్పుకోవచ్చు, మనం విని ఆనందించవచ్చు కూడా అంటూ చెప్పడం మొదలుపెట్టారు. ఇటు ద్వారకానగరిని, అక్కడి ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు కృష్ణుడు. ఆ రోజుల్లోనే అటు నరకాసురుడు ప్రాగ్జ్యోతిష్పురాన్ని పరిపాలిస్తున్నాడు. అతను భూమాత కుమారుడు. రాక్షసులకు నాయకుడై ఇంద్రాది దేవతలను లోపరుచుకున్నాడు. నరకాసురుని అలజడిని లోకాలు తట్టుకోలేకపోతున్నాయి. అంతటి శక్తి అతనికి ఎక్కడిదంటే ఘోర తపస్సు చేశాడు. అతను బ్రహ్మను ప్రార్థించాడనమాట. సురాసురులు ఎంతటి వారైనా తన చేతిలో ఓడిపోవాలని వరం సాధించాడు. నాటి నుంచి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించసాగాడు. లోకాలకు అపకారం చేయసాగాడు. మొట్టమొదట అపార సైన్యంతో అమరావతి మీదకి దండెత్తాడు ఈ నరకాసురుడు. ఇంద్రుడి నగరం తలుపులు రెండింటినీ పిడికిడితోటి ముక్కలు చేసేసట. లోనికి ప్రవేశించాడు. హెచ్చరించాడు ఇలాగ మహేంద్రుడితోటి, మహేంద్ర, ఇది చూసి కూడా నాతో యుద్ధం చేయాలనిపిస్తే రా, నీ అంత చూస్తాను అన్నట్ట. ఆ మాటలకు కోపగించి వజ్రాయుధాన్ని చేపట్టాడు దేవేంద్రుడు. ఐరావతాన్ని అధిరోహించాడు. నరకాసురుణ్ణి ఎదుర్కొన్నాడు. ఏ మాత్రమో భయపడలేదు ఈ నరకాసురుడు. దేవేంద్రుణ్ణి గడ్డిపూచు కంటే హీనంగా తీసిపారేశాడు. అగ్నిపిడుగులు లాంటి శస్త్రాస్త్రాలు ప్రయోగించేశాడు. ప్రతి అస్త్రాన్ని ఈ దేవేంద్రుడు ఎదుర్కొన్నాడు. వజ్రాయుధంతో వాటన్నిటిని ముక్కలు ముక్కలు చేశాడు. దేవేంద్రునికి సాయంగా యమ, వరుణ, కుబేరులు వచ్చారు. అంతా సైన్యాన్ని ఆహవ రంగంలోకి ప్రవేశపెట్టారు. అటువాళ్ళు వస్తీటు హైగ్రీవుడు, నిషుంధుడు, మోరుడు తమ తమ బలగాలతోటి వరుణ, యమ, కుబేరులను ఎదుర్కొన్నారు. ఇదంతా గమనించి సమస్త రాక్షసులు సర్వదేవతలతోనూ తలబడ్డారు. ఆ యుద్ధం లోకభీకరంగా సాగింది. ప్రాణులు ఆహాకారాలు చేశాయి. యుద్ధంలో ఇరు జట్లు ఒకరి బాణాలను ఒకరు ఖండించారు. ఒకరి ధనస్సులను ఒకరు విరిచారు. కవచాలను ఛేదించారు. వాహనాలను ముక్కలు ముక్కలుగా చేసి గొంతెత్తి గర్జించారు. హయగ్రీవుణ్ణి వరుణుడు ఎదుర్కొన్నాడు. కరుకుటంబులు కురిపించి అతన్ని నొప్పించాడు. వెనుతిరగలేదు హయగ్రీవుడు. వరుణుడు ప్రయోగించిన ప్రతి బాణాన్ని ఎదుర్కొంటూ కాచుకో అన్నట్టుగా కళ్ళెగరేశాడు. భల్ల బాణంతో వరుణుని విల్లును 2 ముక్కలు చేశాడు. చేసేది లేక సర్పాశాలు ప్రయోగించాడు వరుణుడు. తనని చుట్టుకోకముందే అందుకుని వాటిని తిరిగి వరుణుని పైన ప్రయోగించాడు హయగ్రీవుడు. అంతటితోటి ఊరుకోలేదు. చేతిలోని గదతోటి వరుణుని శిరస్సు మీద గట్టిగా మోదాడు. దాంతో నెత్తురు కక్కుకొని కింద పడ్డాడు వరుణుడు. మూర్ఛపోయాడు. కాసేపటికి తేరుకున్నాడు. హయగ్రీవుడితోటి యుద్ధం అంటే ప్రాణాలను పణం పెట్టడమే అని గ్రహించాడు. యుద్ధరంగం నుంచి తొలగిపోయాడు వరుణుడు. అధీశ్వరుడు తొలగిపోయినా సైన్యం మాత్రం యుద్ధరంగం నుంచి తొలగిపోలేదు. హయగ్రీవుని సైన్యంతో తలపడుతూనే ఉంది. మీ రాజుకు దిక్కులేదు, మీరంతా అన్నట్టుగా వారి మీద పడ్డాడు హయగ్రీవుడు. శస్త్రాస్త్రాలతోటి చిన్న భిన్నం చేశాడు అందరినీ. యముణ్ణి నిషుంధుడు ఎదుర్కొన్నాడు. ఒక్కసారిగా 25 బాణాలు ప్రయోగించి అతన్ని గాయపరిచాడు. లక్ష్య పెట్టలేదు అది యముడు. నిషుంధుని గుండెకు బాణాన్ని గురిపెట్టి ప్రయోగించాడు. వేగంగా వచ్చి నిషుంధుని గుండెలో గుచ్చుకుంది ఆ బాణం. దెబ్బకి వెనుక తూలాడు ఈ నిషుంధుడు. అయినా నిలదొక్కున్నాడు. గట్టి బాణాన్ని ఒకటి ప్రయోగించి యముని వింటిని 2 ముక్కలు చేశాడు. విల్లు లేకపోతేనేం, చేతిలో దండం ఉంది కదా అని ఆ దండంతో నిషుంధుడిని ఎదుర్కొన్నాడు యముడు. కత్తితో తిరగబడ్డాడు నిషుంధుడు. ఇద్దరూ ఘోర యుద్ధం చేశారు. అవకాశం చూసుకుని దండంతో నిషుంధుని తల పగలగొట్టాడు యముడు. తల పగిలి రక్తం కారుతున్నా సహించాడు ఈ నిషుంధుడు. చేతిలో ఖడ్గాన్ని జారు విడుచుకోలేదు. ఆ ఖడ్గంతోనే యముణ్ణి తీవ్రంగా గాయపరిచాడు.
శరీరం అంతా రక్తసిక్తం కావడంతో యుద్ధభూమిలో నిలబడలేక పారిపోయాడు యముడు. పరుగు తీశాడు అక్కడి నుంచి. యముడు పారిపోవడాన్ని చూసి అతని సైన్యం కూడా అదే పనిచేసింది. కుబేరుణ్ణి మురాసురుడు అనేవాడు ఎదుర్కొన్నాడు. అధీశ్వరులు ఇద్దరూ యుద్ధంలో చెలరేగిపోతుంటే వారి సైన్యం మణిభద్రుడు ఆదిగా యక్షులు, రాక్షసులు, ఏలికలను అతిక్రమించి ప్రత్యర్థుల్ని ఎదుర్కొనడం మొదలుపెట్టారు. ముర కుబేరుల యుద్ధం లోకాలకు ఎంతో అలజడిని, ఆందోళనని కలిగించింది. మరి వీరి యుద్ధం ఎన్ని రోజుల పాటు కొనసాగింది? అసలు వీళ్ళిద్దరిలో ఎవరు పరాజయాన్ని పొందారు, ఎవరికి జయం వరించింది? ఈ విషయాలు మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకొని మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు.